హలో గైస్, నేను మీ అశు. ఈ రోజు విషయం ఏమంటే, నా టీమ్మేట్స్ ని నా ఫ్రెండ్ అర్జున్ తీసుకుని శిల్పారామం అయితే వెళ్ళిపోయాను. తిరుపతిలో ఉన్న శిల్పారామం అనేది డే టైం కన్నా నైట్ టైం చూస్తేనే చాలా బాగుంటుంది. మన వాళ్ళంతా ఎంజాయ్ చేయడానికి వెళ్ళిపోయారు. అలా ఈ విగ్రహాలు అనేవి ఒకసారి గమనించండి. ఇవన్నీ కుల వృత్తులు అన్నమాట. అంటే ఎవరికి ఏ వృత్తులు చేస్తున్నారు అవన్నీ ఇక్కడ విగ్రహాల ద్వారా చూపిస్తున్నారు అందరికి. ఓల్డ్ జనరేషన్ లో ఇవన్నీ చాలా బాగా ఉండేవి, బట్ ఇప్పుడు లేవు. అలా దారిలో వెళ్తుంటే ఇలా సీతకొక చిలుకలు అయితే డ్రాయింగ్స్ కనిపించాయి. మేము కూడా కొంచెం ఎంజాయ్ చేసాం వాటితో. ఇక్కడ అర్జున్ ఏం చెప్తున్నానంటే అసలు ఏం చెప్పాడో కూడా నాకు గుర్తులేదండి. ఇంకా మన ప్రియా తన ఫ్రెండ్ ఏమో బ్రేక్ డాన్స్ ఎక్కాలని అనుకున్నారు. ఎక్కినప్పుడు బాగా ఎక్సైట్మెంట్ తో ఎక్కారు. దాని తర్వాత స్పీడ్ పెంచాడండి. ఇంకా చూడాలి, వాళ్ళ అరుపులు మామూలుగా లేవు. మన ప్రియా ఏమో ఆపేండ్రు, మీకు దండం పెడతాను అంటోంది. మన ప్రియా ఏమో ఎద్దు ఎక్కాలనుకుందండి. నా మనసులో ఇన్నర్ ఫీలింగ్ ఏంటో తెలుసా, ఒక ఎద్దు ఇంకొక ఎద్దు మీద ఎక్కడం ఏంటి అనుకున్నా. ఇంకా మన అర్జున్ ఏమో ఇదంతా కాదు, నేను ఎక్కి చూపిస్తాను, తర్వాత మీరు ఎక్కండి అని చెప్పాడు. అర్జున్ కింద పడినప్పుడు మాకైతే నవ్వు ఆగలేదండి. దాని తర్వాత కొలంబస్ ఎక్కుదామని చెప్పి అందరం కొలంబస్ ఎక్కాము. ఎక్కి దిగాక మన అర్జున్ పరిస్థితి చూడండి, ఒకటే వాంతులు. తిరుపతి నైట్ వ్యూ చూడాలనుకుంటున్నారా? ఒకసారి పైకి చూడండి, తిరుమల వ్యూ ఎంత బాగుందో. అలా నైట్ అంతా అలా తిరుగుతూ ఉన్నాము. తిరుపతిలో రెడ్ ఫ్లాగ్ ఎక్కడుందో కామెంట్ చేయండి. ఇదే అండి అలిపిరి. ఇక్కడ మన ధనుష్ కుబేర మూవీ కూడా షూటింగ్ జరిగింది. ఇంటికి వచ్చాక ఒకసారి మా పరిస్థితి చూడండి. నిన్న కొలంబస్ ఎఫెక్ట్ అన్నమాట. నైట్ ఏమో వాంతులు, తెల్లారేమో ఒకటే జలుబు. ఇది పల్లెటూరు నాటు వైద్యం అన్నమాట. చూడండి ఒకసారి మా ముక్కులు ఏమైపోయాయో. సో ఇది వాళ్ళ మన వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేసుకోండి.